మిడ్ మానేరు లోయర్ మానేరు నుంచి జనవరి 1 నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు ఎస్ఆర్ఎస్పీ ఇంజనీర్ చీఫ్ శంకర్. ఎల్ఎండి చివరి ఆయకట్టు వరకు రైతులు 6 తడి పంటలు వేసుకోవాలని సూచించారు. వారబందీ పద్ధతిలో 8 రోజులు నీటి విడుదల, మరో 7 రోజులు నిలుపుదల ఉంటుందన్నారు. మిడ్ మానేరు లోయర్ మానేరు కింద యాసంగి సాగునీరు 27.54 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వరకు సాగునీరు అందిస్తామని చెప్పారు. బావులు, బోర్లపై ఆధారపడే రైతులు ఇష్టమైన పంట వేసుకోవచ్చని సూచించారు. రబీ యాక్షన్ ప్లాన్ గురించి సమావేశమైనము. మనకు అవైలబుల్ వాటర్ ఉన్నదాని ప్రకారము టోటల్ బిలో ఎల్ఎండి నుండి మనము 27 టీఎంసీలో మనకు వాటర్ ఉన్నాయి. ఎంఎంఆర్లో ఎల్ఎండిలో కలిపి వీటిని గౌరవ ఇరిగేషన్ మంత్రివర్యులు తోటి డిస్కషన్ చేసినాము. ఏఎన్సీ జనరల్ గారితో కూడా డిస్కషన్ చేసినాము. ఉన్న వాటర్ను మీరు ఎఫెక్టివ్గా మీరు లోకల్గా సమావేశమై మీరు ఫస్ట్ నుండి రిలీజ్ చేసుకోండి అని ఆదేశించారు. దానికి అనుగుణంగానే మనము జనవరి 1 నుండి మనము మార్చి 31 వరకు ఉన్న వాటర్ను ఎన్ని వెట్టింగ్లు ఏంటి అనేది మేము డిసైడ్ చేసుకున్నాము. సో ఆన్ అండ్ ఆఫ్ సిస్టంలో అట్లా అనుకుంటున్నాము. సో దీన్ని మీ ద్వారా రైతు సోదరులందరికీ ఐడి క్రాప్స్ వేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి పంటలు వేసుకున్న తర్వాత మనకు గతంలో వాటర్ పైనుండి వచ్చేటివి, ఇప్పుడు మనకు సఫిషియెంట్గా వాటర్ పైనుండి రావడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి ఉన్న వాటర్ను మనం యూటిలైజ్ చేసుకొని రైతు సోదరులందరూ మాకు సహకరించి అన్ని పంటలు ఐడి క్రాప్స్ వేసుకొని మీ ఇబ్బంది పడకుండా ఉండాలని కోరుకుంటూ